1975 గుల్జార్ తలపుల మరో మెరుపు ఆంధీ. అహం పొడచూపిన ఆలుమగల మధ్య చేదు సమస్యలకు తీపి జ్ఞాపకాలే చక్కటి మందు అని చెబుతూ వారి మధ్య అహం అనే చీకటిని అంతమొందిస్తాడు ఈ సినిమాతో. హీరో సంజీవ్ కుమార్ కు 30లోనే 50 ఏళ్ల పాత్ర ఇచ్చి ధైర్యంగా ఓ ప్రయోగం చేశాడు గుల్జార్. సినిమా హిట్టే కాదు, సంజీవ్ కు కొత్త ఫాలోయింగ్ ఏర్పడింది. ఆంధీతో నాయిక సుచిత్రా సేన్ కి కూడా కొత్త రూపాన్నద్దాడు గుల్జార్. ఇందిరాగాంధీ జీవిత విశేషాల్ని గుల్జార్ ఈ సినిమాకు ప్రధానాంశాలుగా తీసుకున్నాడనే విమర్శతో పాటు సుచిత్రా సేన్ ఇందిరాగాంధీలా ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ ఆంధీ ఓ తుఫాన్నే సృష్టించింది. गवर्नमेंट के पास कोई अलादीन का चिराग तो है नहीं कि रात के रात सब खड़ा कर दे। एक बार, सिर्फ एक बार इन लीडरों से पूछिए, इनमें से कितने हैं जो ईमानदारी से अपने टैक्स गवर्नमेंट को देते हैं, उस पर हड़ताली करते हैं, फौज और पुलिस को शह देते हैं कि वो अपनी ड्यूटी से हट जाएं और बगावत कर दें। 1976 మౌసం. ఇందులో కూడా గుల్జార్ నాజూకైన మానవ సంబంధాలను స్పృశించాడు. హిందీ రచయిత కమలేశ్వర్ నవల ఆగమి అతీత్ నే మెయిన్ థీమ్ గా తీసుకుని సినిమాకనుగుణంగా మలిచాడు. గతం తాలూకు నీడలు, జ్ఞాపకాల గుసగుసలతో సాగే కథను భావుకత ఫ్రేముల్లో బంధించాడు. ఓ తండ్రి వేశ్యగా బతుకుతోన్న కూతురికి మధ్య సంఘర్షణను కెమెరాలో బ్యాలెన్స్ చేసిన తీరు రేళ్ల కందనిది. అది గుల్జార్కే సాధ్యమైంది. ఎప్పటిలాగే సంజీవ్ కుమార్, షర్మిలాల నటనకు కొత్త ఊపిరి ఊదాడు. ये बेटी क्या है यार, सीधा धंधे की बात करो ना। मैं किसी और काम से आया हूँ बेटी। ए, ये बेटी बेटी मत करो, बहुत सुना है मैंने। बैठना है तो बोलो। तुम्हारा नाम क्या है? नाम पूछ के क्या करोगे? घर में बिठाना है मुझे, खानदान देखना है। माँ पागल थी, बाप लंगड़ा था। 1977 కితాబ్. గుల్జార్ కలం చక్కెరలద్దిన తీయని కథ. ఆయన అందంగా పేర్చిన అద్భుత ఫ్రేమ్. చిన్నపిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్న వైనాన్ని ఇందులో చెప్పారు. ఇళ్లు నదిలిన ఓ పిల్లాడి సాహస గాథ. ఎదుగుతోన్న వయసులో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆ పిల్లాడు అర్థం చేసుకునే తీరు నిజంగా పెద్దలకు ఓ పుస్తకమే. అంత హృదయంగా తెరకెక్కించిన గుల్జార్ పనితనానికి కితాబ్ నిజంగా ఓ కితాబే. मास्टर जी की आ गई चिट्ठी, चिट्ठी में से निकली बिल्ली, चिट्ठी में से निकली बिल्ली। अरे बिल्ली खाए जर्दा पान, काला चश्मा पी ले। मास्टर जी की आ गई चिट्ठी, चिट्ठी में से निकली बिल्ली, चिट्ठी में से निकली बिल्ली। 1982 అంగూర్. ప్రఖ్యాత నాటకకర్త షేక్స్పియర్ రచన ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ను ఆధారంగా నిర్మించాడు ఈ చిత్రాన్ని. ఎంత సీరియస్ విషయాన్నైనా సున్నితమైన హాస్యంతో చెప్పడం గుల్జార్ స్పెషాలిటీ. అయితే పూర్తి హాస్యాన్ని కూడా వండర్ఫుల్ గా పండించగలడు అని ప్రూవ్ చేసిన సినిమా ఆయన తీసిన అంగూర్. సంజీవ్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన అంగూర్ ఆద్యంతము చక్కిలి గిలిపెట్టి కంట్లో నీళ్లొచ్చేదాకా నవ్విస్తుంది. ఎక్కడా అపహాస్యం ఉండదు, వల్గారిటీ వెతికినా దొరకదు. ఆరోగ్యవంతమైన హాస్యానికి ఆహ్లాదకరమైన చిరునామాగా అంగూర్ ఇండియన్ ఫిల్మ్ ఆర్కీవ్స్ లో మొదటి వరుసలో ఉంటుంది. గుల్జార్ కు హీరో సంజీవ్ కుమార్ కి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా అలాంటిది. ఇద్దరిది సినిమా సంబంధమే కాదు, అపురూపమైన స్నేహబంధం కూడా. నన్ను 30లోనే 60 ఏళ్ల ముసలాణ్ణి చేస్తున్నావు, నాకు యంగ్ హీరో రోల్స్ ఉండవా నీ సినిమాలో అని అలిగేవాడట సంజీవ్. అయితే సంజీవ్ని యంగ్ గా చూపించడం కోసమే అంగూర్ తీశాడంటారు సినీ ప్రేమికులు. मुझे कहा तो तुम्हारी बहन को देखो जी, मार खाओगे। तनु को कैसे होगा? तनु क्या शादीशुदा है? तो फिर और बचा कौन है इस घर में? क्यों, प्रेमा नहीं है क्या? मैंने तुम्हें बताया नहीं
कि बहादुर बाप बनने वाला है? बहादुर को? अब बहादुर लेकिन वो कैसे बाप बन सकता है? क्यों नहीं हो सकता? वो क्या वो है? 1987 ఇజాజత్ చిత్రం ట్రయాంగిల్ రిలేషన్ స్టోరీ. పతి పత్ని ఔర్ ఓ చుట్టూ నడిచే కథ. రొటీన్ కథే కానీ డిఫరెంట్ టచ్ తో ఉన్న ఈ సినిమా గుల్జార్లోని వైవిధ్యాన్ని చూపించింది. సినిమా అంతా భార్య కోణాన్నే ఫోకస్ చేస్తుంది. భార్య రేఖ దృష్టిలో భర్త నసీరుద్దీన్ షా, ఇంకో మహిళ అనురాధ పటేల్ కున్న సంబంధం గురించే ఈ సినిమా చర్చ. मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है, हो सावन के कुछ भीगे भीगे दिन रखे हैं. భర్త పరాయి స్త్రీ ప్రేమలో తనను మరచిపోతున్నాడని గ్రహించిన చాలా హుందాగా ప్రవర్తిస్తుంది ఆ భార్య. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో గుల్జార్ సెలక్షన్ 100% కరెక్టే అని తేల్చుతుంది. मैं समझती थी आप मुझसे कभी कुछ छिपाते नहीं. नहीं, वो क्या है सुधा, मेरा ख्याल है हम माया को एक बार यहाँ बुला लें. उसे अवॉइड करके हमने ठीक नहीं किया. हम मुझे इसमें शामिल मत कीजिए. ना मैं किसी से मिलना चाहती हूँ और ना मैंने किसी को अवॉइड किया है.